రాళ్ళు రోళ్ళవుతున్న బండలను పెండి చేసే బ్రతుకుల్లో బండలు మిగిలే ఆధునికత సంతరించుకున్న జీవన విధానం వారి పాలిట శాపంగా మారింది. మిక్సీలు గ్రైండర్ల రాకతో రోళ్ళు తిరగళ్ళు తయారు చేసే వారి జీవితాలు మోడుబారాయి. ముత్తాత తాతల నుంచి నేర్చుకున్న వృత్తిని వదులుకోలేక కొందరు ఇంకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. తమిళనాడు నుంచి వచ్చిన ఓ కుటుంబం గత 10 రోజులుగా రామ్నగర్ సెంటర్ సమీపంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద రోడ్డు పక్కనే ఓ చెట్టు కింద రోళ్లు తిరగళ్లను తయారు చేసి అమ్ముతున్నారు. వారానికి 1-2 మాత్రమే అమ్ముతున్నామని తయారీదారుడు తెలిపాడు. ఒక రోలు తయారు చేయడానికి అడుగున్నర మందం ఉన్న రాయి అవసరమవుతుంది. సుత్తి ఉలి సాయంతో రాయికి ఆకారాన్ని తీసుకొస్తారు. సుత్తితో కొట్టే సమయంలో సుత్తి చేతికి తగిలే ప్రమాదం ఉంది. అలాగే రాతి రవ్వలు కళ్లకు తగిలితే చూపు శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది. ఎంతో శ్రమతో ప్రమాదాలకు ఎదురీదుతూ వీటిని తయారు చేసినా వీటికి డిమాండు అంతంత మాత్రంగానే ఉంది. రోలు తిరగలి వాడకం వల్ల శరీరం గట్టిగా ఉండేది. ఇదొక వ్యాయామంగా ఆరోగ్యానికి తోడ్పడేది. నేటికి వివాహ వేడుకల్లో పసుపు కొమ్ములను రోట్లో దంచడం మాత్రం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు? తాతకాలం నుండి చేస్తున్నారు సార్. ఏమన్నా తిరగళ్ళు రోడ్లు అమ్ముడుపోతున్నాయా? ఏదో మనకు అక్కడ జరుగుతున్నాయి సార్. వేరే వృత్తి ఏం చేతరాదు మీకు? వేరే వృత్తి ఏం చేస్తారు సార్. ఇదే మన పని. ఇదే ఒక రోలు చేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు సార్. ఒక రోజు తిరగలి చేయాలన్నా అది ఒక రోజే. రోలు పత్రం ఒక రోజు. రోజుకు కనీసం 1-2 అమ్ముడుపోతున్నాయా? ఒకటి పోదు సార్. ఎప్పుడో వారానికి 1-2 అట ఇదట జరుగుతుంది అంతే. పెద్దగా ఏముండదు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తమిళనాడు సార్. ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క తిరుగుతా వెళ్తుంటారు. ఒక ఊర్లో నెల 10 రోజులు 15 రోజులు.